జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య ఈ మాటల యుద్ధం ముదురుతుంది. జేసీ ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి పదవుల రాజీనామా చేసి వస్తే తనతో పోటీకి రావాలని కేతిరెడ్డి సవాల్ విసిరారు. తాడిపత్రిలో అక్రమ మద్యం, బెల్ట్ షాపులు, గంజాయి అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జేసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతకీ కేతిరెడ్డి సవాల్కు జేసీ స్పందిస్తారా? ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ ఎక్కడికి దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కొడుకు లోకేష్ బాబు తాడిపత్రి ఎమ్మెల్యేకి ఆయన తండ్రికి ఏ సూచనలు ఇస్తున్నారో మాకు తెలియదు. కనీసం సంక్షేమం పైన కానీ ఏదైనా పైన కానీ వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ సొంత అజెండా పెట్టుకొని తాడిపత్రిలో నడుపుతున్నారు. ఈ మధ్యకాలంలో 4 రోజుల నుండి కేరళ మద్యం పైన మాట్లాడుతున్నారు. కేరళ మద్యంలో నాకు వాటా ఉందని, గోవా మద్యంలో నాకు వాటా ఉందని, వాళ్ళు నా అనుచరులని రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. దానిపైన ఈరోజు ఎమ్మెల్యే తండ్రి అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి స్టేషన్ కాడ దీక్ష కూర్చుంటా అని కూడా చెప్పడం జరిగింది. అయ్యా, నువ్వేమి దీక్ష కూర్చోవలసిన అవసరం లేదు, నా పైన ఒక కమిటీ వేయమని చెప్తాను మా వాళ్ళతో. మా వాళ్ళు వేసే కమిటీ ఒకవేళ నువ్వు నచ్చదు, నేను ఈ పొద్దు చెప్తాడా, నీకు నీ కొడుకు కూడక నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి, నువ్వు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పటి నుండి, నీ కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి తాడిపత్రి ప్రాంతంలో రౌడిజం కానీ, మటకా కానీ, గ్యామ్లింగ్ కానీ, రంగాకి కానీ, లిక్కర్ పైన 10 రూపాయలు పెంచి తినేదాని విషయంలో కూడా కమిటీ. మా పార్టీ వాళ్ళు ఏం అవసరం లే. నాకు మీ పార్టీలో కొంతమంది అంటే గౌరవం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన